నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బాపనంతపురంలో రైతులు ధర్నాకు దిగారు. సిద్ధాపురం చెరువు నుండి పంట పొలాలకు నీరు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు ఇవ్వకపోతే చేతి దగ్గరికి వచ్చిన మినుము పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము మధ్యకారుగా మినుము పంటలను వేసుకున్నాము. ఆ మినుము పంటలకు నీరు లేక ఎండిపోయే స్థితికి వచ్చినాయి. సిద్ధాపురంలో నీళ్లు 6 అడుగులు ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీళ్లను వదులుతలేరు. కావాలంటే అధికారులు వచ్చి బావిలను చూడండి, పంటలను చూడండి, మొత్తం ఎండిపోతున్నాయి. బావిలో నీరు లేదు. మొత్తం లక్షలు తెచ్చి పెట్టుబడులు పెట్టి భూమిలో పోసాం. ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. కాబట్టి అధికారులు స్పందించి నీళ్లను వదిలితే అవి ఏడుకోసారికి కాపులు కాస్తాయి. కనీసం వడ్డీలన్నా కట్టుకుంటాం, అసలు కట్టుకోలేకపోయినప్పటికీ. కాబట్టి దయచేసి మా యొక్క రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకొని నీళ్లను ఇప్పుడు వదిలితే కూడా మాకు 20 రోజులు అవి అందుబాటులోకి వస్తాయి పంటలకు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ సిద్ధాపురం నుంచి నీళ్లు ఒక్క వారం పారితే చాలు, మాకు 20 రోజులు పని జరుగుతుంది. 20 రోజుల్లో మా పంటలు చేతికి వస్తాయి. కాబట్టి పంటలు మాకు వస్తాయి. కాబట్టి దయచేసి అప్పుల యొక్క వడ్డీలనన్నా తీర్చమని అధికారులను వేడుకుంటున్నాము. కాబట్టి మా యందు దయ ఉంచి నీటిని విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రైతాంగం అందరము చేతులు జోడించి ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అందరినీ వేడుకుంటున్నాం.